ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే ఫస్ట్ అది తర్వాత చూసుకుందాం, ఎందుకంటే ఇది మీకు కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అర్థమైతే ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ వెన్ ద ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ద కామన్ డిఫరెన్స్ డి ఆర్ గివెన్ యాజ్ ఫాలోస్. మనకు ఫస్ట్ టర్మ్ ఏమి ఇచ్చిండు, ఫస్ట్ వన్కి వేస్తుంది. సెకండ్లో ఫస్ట్ వన్ ఏ ఎంత ఇచ్చిండు, 10 ఇచ్చిండు. డి ఎంత ఇచ్చిండు, 10 ఇచ్చిండు. మనకి ఇప్పుడు ఏది కావాలి, ఫస్ట్ టర్మ్ ఆల్రెడీ మనకు ఇచ్చిన సిరీస్లో మనకు ఫస్ట్ టర్మ్ ఏం తెలుసు, 10. నెక్స్ట్ 2 3 4 టర్మ్స్ రాయాలి కదా. ఇప్పుడు నేను సెకండ్ టర్మ్కి మనకు ఫార్ములా A2 ఈక్వల్స్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సెకండ్ టర్మ్కి ఏ అంటే ఎంత, 10 ప్లస్ సెకండ్ టర్మ్ 2 మైనస్ 1 ఇంటూ 10, 10 ప్లస్ 1 ఇంటూ 10, 10 ప్లస్ 10 దట్ ఈస్ 20. అంటే సెకండ్ టర్మ్ ఎంత, 20. ఇది మనం లాస్ట్కి రాస్తాము, ఇక్కడ నేను రాసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి థర్డ్ టర్మ్ కావాలి. A3 ఈక్వల్స్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇదేంది, ఏ అని ఫార్ములా ఏంది, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ మనం A3 రాసేటప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఏ అని ఫార్ములా రాసుకుంటాం. మీ ఫార్ములా వస్తే ఎంత టర్మ్ కన్నా వేసేస్తాం. ఇక మనం చేసినప్పుడు ఏ అంటే ఎంత, 10 ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ 10, 10 ప్లస్ 2 ఆఫ్ 10 దట్ ఈస్ 10 ప్లస్ 20 దట్ ఈస్ 30. ఇప్పుడు A4కి వేద్దాం. A4 అంటే ఏంది, ఏ ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ డి, అంతే కదా, ఈక్వల్స్ టు 10 ప్లస్ 4 మైనస్ 1 దట్ ఈస్ 3 ఇంటూ 10, 10 ప్లస్ 30 దట్ ఈస్ 40. Therefore, the first 4 numbers are the first 4 terms are అని చెప్పి ఏది 10 20 30 40 ఇట్లనే వేసుకుంటాం. ఇక మనకి ఇది ఈజీగా అయిపోతుంది. ఇది చూసుకుందాం, అన్నీ చేద్దాం ఏం కాదు. సెకండ్ క్వశ్చన్కి ఏమి ఇచ్చిండాడు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు -2 డి ఈక్వల్స్ టు 10 ఇట్లా ఇచ్చిండు కదా. మనకి ఏ అని ఫార్ములా తెలిసి అయిపోతుంది, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇదే కదా ఫార్ములా. జస్ట్ ఈ ఫార్ములా వస్తే ఎంత ఏ టర్మ్ అయినా కనుక్కుంటాం. ఇప్పుడు చూద్దాం, ఏ ఆల్రెడీ 1 వచ్చేసింది మనకి. ఫస్ట్ టర్మ్ అంటేనే -2, ఫస్ట్ టర్మ్ ఎంత, -2. సెకండ్ టర్మ్ ఏంది, A2కి ఏ ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఎంత, -2 ప్లస్ 2 మైనస్ 1 దట్ ఈస్ 1 ఇంటూ డి అంటే ఎంత, 10. 10 జీరోనా కాదు, 0 -2 ప్లస్ 0 దట్ ఈస్ -2. ఇది గిట -2 వచ్చేసింది. ఇప్పుడు థర్డ్ టర్మ్ A3 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఎంత, -2 ప్లస్ 3 మైనస్ 1 -2 ఇంటూ 0, సారీ +2 ఇంటూ 0 -2. ఇది గిట -2నే వచ్చింది, ఎందుకంటే మనకు కామన్ డిఫరెన్స్ డి ఉన్నప్పుడు సేమ్ నెంబర్ వస్తుంది. A4 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ డి. ఏనేమో -2 ప్లస్ 3 ఆఫ్ డి ఏమో 0, -2 ప్లస్ 0 దట్ ఈస్ -2. దేర్ఫోర్ ఫస్ట్ 4 సేమ్, ద ఫస్ట్ 4 టర్మ్స్ ఆర్ అని చెప్పి -2 -2 -2 -2. ఎందుకంటే కామన్ డిఫరెన్స్ 0 ఉంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ సేమ్ వస్తుంది. మనకి థర్డ్ సమ్ ఇచ్చిండు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 డి ఈక్వల్స్ టు -3, సారీ ఏ ఈక్వల్స్ టు 4 డి ఈక్వల్స్ టు -3. ఫస్ట్ మనం వీడికి ఏం రాస్తాం, ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది ఫార్ములా. టర్మ్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ 4 వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ టర్మ్కి A2 ఈక్వల్స్ టు ఏ అంటే ఎంత, 4 ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ డి -3, 4 ప్లస్ 1 ఇంటూ -3, 4 -3 దట్ ఈజ్ 1. A2 అయిపోయింది. A3 చేద్దాం. A3 అంటే సేమ్ ఫార్ములా కదా, ఏ అంటేనేమో 4 ప్లస్ థర్డ్ టర్మ్ కాబట్టి 3 -1 ఇంటూ డి -3, 4 ప్లస్ 2 ఇంటూ -3, 4 ప్లస్ ఇంటూ మైనస్ -2 3 is 6 -2. ఇప్పుడు ఫోర్త్ టర్మ్ A4 ఈక్వల్స్ టు 4 ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ -3, 4 ప్లస్ 3 ఇంటూ -3,
4 plus into minus minus 3 3s are 9 minus 5. Here therefore the first 4 terms are ఏమని రాస్తాము ఫస్ట్ టర్మ్ వచ్చేసి 4 1 -2 -5 ఇంతే. నెక్స్ట్ ఏముంది ఫోర్త్ది ఏముంది a is equals to -1 d is equals to 1/2. ఇప్పుడు మనకు మళ్ళీ a అని రాసుకుంటాం. a అని ఏంది a n ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది రావాలి. ఎంత టర్మ్ ఫామ్లో వస్తే ఏదైనా వేయచ్చు. ఇప్పుడు మనకి ఏది ఫస్ట్ టర్మ్ వచ్చేసింది, సెకండ్ టర్మ్ ఎంత a2 కదా. a అంటే -1 ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ 1/2 -1 ప్లస్ 1 ఇంటూ 1/2 -1 ప్లస్ 1/2. ఇక్కడ డినామినేటర్లు ఏం లేదు కాబట్టి 1 అనుకుంటాం. ఎల్సిఎం 1కి 2కి 2 -2 ప్లస్ 1 దట్ ఈస్ -1/2. ఎల్సిఎంకి గిట్ట సపరేట్ వీడియో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. క్లియర్ కట్ ఉంటుంది బేసిక్ అని. ఇప్పుడు ఏంది థర్డ్ టర్మ్ a3 ఈక్వల్స్ టు -1 ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ d 1/2 -1 ప్లస్ 3 minus 1 that is 2 into 1/2 2 1s are cancel -1 plus 1 that is 0. ఇక ఫోర్త్ టర్మ్ ఇక్కడ పట్టదు. a4 ఈక్వల్స్ టు -1 వేరే పేజ్లో వేద్దాం. ఇక మనం ఫోర్త్ టర్మ్ గిట్ట సేమ్. ఇప్పుడు a ఎంత ఇచ్చిండు -1 ప్లస్ n అంటే ఎంత ఫోర్త్ టర్మ్ కదా 4 -1 ఇంటూ d 1/2 -1 ప్లస్ 3 ఇంటూ 1/2 -1 ప్లస్ 3/2. ఇక్కడ డినామినేటర్లు ఏం లేదు కాబట్టి 1 అనుకుంటాం. ఎల్సిఎం వచ్చేసి 2 1కి 2కి ఎల్సిఎం చేస్తాము. 1 1 1 2 మిగిలింది. లాస్ట్కి ఇట్లా 1లో వచ్చేదాకా వేసుకుంటాం. ఇక్కడ ఏవైతే నెంబర్లు ఉన్నాయో వీటికి ప్రోడక్ట్ చేస్తాం. తర్వాత ఈచ్ టర్మ్ ఇంటూ ఎల్సిఎం చేసుకుంటాం. ఎల్సిఎం ఎంత వస్తుందో రాస్తాం. -1/1 ఇంటూ 2 దట్ ఈజ్ -2 -2 3/2 ఇంటూ 2 3/2 ఇంటూ 2 దట్ ఈస్ 2 3 అంటే -2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. Therefore the first 4 numbers are 4 terms are ఏమేమి వచ్చింది మనకి ఫస్ట్ టర్మ్ వచ్చేసి -1 సెకండ్ టర్మ్ వచ్చేసి -1/2 థర్డ్ టర్మ్ 0 1/2 ఇంతే. ఇంకోటి ఏది మిగిలిపోయింది మనకి ఫిఫ్త్ వన్. a is equals to -1.25 d is equals to -0.25 ఇచ్చింది అంతే కదా. మళ్ళీ మనకి ఏం రాసుకుంటాం ఫస్ట్ an ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఇంతే కదా. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ వచ్చేసింది a2కి వేస్తాం. a అంటే ఎంత -1.25 ప్లస్ n అంటే 2 -1 d అంటే -0.25 -1.25 ప్లస్ 1 ఇంటూ -0.25 ప్లస్ ఇంటూ మైనస్ దట్ ఈస్ -1.25 ప్లస్ ఇంటూ మైనస్ దట్ ఈస్ -0.25. ఈ రెండు సేమ్ సింబల్ ఉన్నాయి కాబట్టి సేమ్ సింబల్ పెట్టుకొని అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తాం. సేమ్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ మధ్యలో ఇంటూ లేదు, ఇంటూ ఉందనుకొని ఇంటూ చేస్తారు. సేమ్ సింబల్ ఉంది కాబట్టి అదే సింబల్ పెట్టి 25 + 25 దట్ ఈస్ ఎట్లా యాడ్ చేస్తామంటే 1.25 మైనస్ 0.25 పాయింట్ తర్వాత డిజిట్లు అక్కడనే రాసుకుంటాం. 5 5 0 1 5 అంటే 1 -1.50 వస్తుంది ఫస్ట్ టర్మ్. ఇప్పుడు మనకు ఫస్ట్ టర్మ్ వచ్చింది, సెకండ్ టర్మ్ వచ్చింది, థర్డ్ టర్మ్ కావాలి కదా. a3 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా a ప్లస్ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ 1 పాయింట్ ఇక్కడ రాస్తా an ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంతే కదా. ఫస్ట్ టర్మ్ ఎంత 1 -1.25 ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ d -0.25. సో -1.25 ప్లస్ 3 minus 1 that is 2 ఇంటూ -0.25. ఇక మనకి ఇంటూ వేసేటప్పుడే కష్టమవుతుంది కొంచెం. 2 5s are 10 2 2s are 4 that is 5 2 0s are 0. ఇక్కడ మనకి పాయింట్ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది 1 2 కదా. అంటే ఇటు నుంచి రైట్ నుంచి లెక్క పెడతాం 1 2
అప్పుడు -1.05 ప్లస్ ఇంటూ మైనస్ -25 మైనస్ 0.5 0.50. ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేస్తాం. -1.25 మైనస్ 0.50 571. సేమ్ సింబల్ ఉంది కాబట్టి అదే సింబల్ పెట్టి యాడ్ చేస్తాం. 1.75. ఇది థర్డ్ టర్మ్. ఫోర్త్ టర్మ్ కావాలి కదా, సేమ్ ఫార్ములా a -1.25 ప్లస్ n అంటే 4 - 1 ఇంటూ -0.25 -1.25 ప్లస్ 3 4 - 1 దట్ ఈస్ 3 -0.25. సేమ్ ఇప్పుడు మనం 0.25 ఇంటూ 3 చేస్తాం. 3 5 15, 3 2 6 7, 3 0 0. సేమ్ పాయింట్ 1 2 కదా, 1 2 రైట్ నుంచి లెక్క పెడతాం. 0.75 -1.25 ప్లస్ ఇంటూ మైనస్ 0.75. సో -1.25 మైనస్ 0.75ని యాడ్ చేసేస్తాం. యాడ్ చేస్తే మనకేమొస్తుంది, సేమ్ సింబల్ ఉంది అదే సింబల్ పెడతాం. 5 + 5 10, 7 + 8 10 అంటే 2.00 -2.00. Therefore the first 4 terms are అని ఏం రాస్తాం, ఫస్ట్ టర్మ్ -1 ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చిండు, -1.25 అనేది ఫస్ట్ టర్మ్ ఇచ్చిండు. సెకండ్ టర్మ్ ఎంత వచ్చింది, -1.50. థర్డ్ టర్మ్ ఎంత వచ్చింది, -1.75 -2.00. ఇక్కడ మనం చూసినట్టయితే ఎంత యాడ్ అవుతున్నట్టు, కామన్ డిఫరెన్స్ -0.25 అనేది యాడ్ అవుతున్నట్టు. అంతే ఇక ఏపీలో ఏ సమ్ ఇచ్చినా కానీ ఇట్లనే వేస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం థర్డ్ క్వశ్చన్ ఏమో, ఇన్ ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. ఫస్ట్ మనకి ఫస్ట్ టర్మ్ అంటే ఏ అని తెలుసు, కామన్ డిఫరెన్స్ డి, అవే ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఫస్ట్ ఏమి ఇచ్చింది, సిరీస్ ఇచ్చింది. ఫస్ట్ వన్ చూద్దాం, 3 1 -1 -3 ఇచ్చింది. దీనికి ఫస్ట్ టర్మ్ వచ్చేసి సొల్యూషన్ అని పెట్టి గివెన్ సిరీస్ అని పెడతాం, లేకపోతే గివెన్ సీక్వెన్స్ అని రాస్తాం. 3 1 -1 -3 ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ a = 3. కామన్ డిఫరెన్స్కి మనకి ఫార్ములా ఏం తెలుసు, కామన్ డిఫరెన్స్ d = టర్మ్ 2 మైనస్ టర్మ్ 1. సెకండ్ టర్మ్ ఏముంది, 1 -3 దట్ ఈస్ -2. d అనేది -2. ఇప్పుడు మనం దీన్ని మైనస్ దీన్ని చేసిన -2నే వస్తుంది, దీన్ని మైనస్ దీన్ని చేసిన -2నే వస్తుంది. వీడి వరకు ఆన్సర్ అయిపోయింది. దేర్ఫోర్ a = 3, d = -2. మీకు ఇంకొంచెం మంచిగా అర్థం కావాలంటే ఏం చేసుకుంటామంటే దీనికి ఇటే చేస్తాం. d = t3 - t2 ఇటే చేస్తాం. t3 అంటే ఎంత, -1 -1 దట్ ఈస్ -2. d = t4 - t3 ఏ చేసినా అంతే వస్తుంది. -3 -1 దట్ ఈస్ -3 + 1 = -2. ఏ చేసినా అంతే వస్తుంది. ఇది ఫస్ట్ వన్. ఇప్పుడు సెకండ్ వన్కి ఏమి ఇచ్చిండో సీక్వెన్స్, -5 -1 3 7. ఇక్కడ మనకి డైరెక్ట్ a = -5, d = ఎట్లా వేస్తాం, t2 - t1 దట్ ఈస్ -1 -5 -1 ప్లస్ 5. పెద్దదానికి ఏం సింబల్ ఉంది, ప్లస్. సో 4 - 1 5 అంతే. ఇక్కడ సీక్వెన్స్లోనే మైనస్ ఉంది, అందుకని నేను -1 పెట్టిన. ఇప్పుడు థర్డ్ది 1/3 5/3 9/3 13/3 అది ఇచ్చింది కదా. ఇక మనం దానికి ఏం చేస్తాం, a = 1/3 రాస్తాము. ఇక d ఎట్లా చేస్తాము, t2 - t1 దట్ ఈస్ 5/3 - 1/3. ఎల్సిఎం వచ్చేసి 3a, 5 - 1 దట్ ఈస్ 4/3. దేర్ఫోర్ a = 1/3, d = 4/3. ఇది అయిపోయినాక ఫోర్త్ సమ్ ఏమి ఇచ్చింది మనకి, 0.6, 1.7, 2.8, 3.9. ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ ఏం తెలుసు, a = 0.6, d = కామన్ డిఫరెన్స్ కదా, t2 - t1 టర్మ్ 1 టర్మ్ 2 టర్మ్ 3 టర్మ్ 4 కదా. d = 1.7 - 0.6, d = ఇక మనం సబ్ట్రాక్ట్ చేసుకుందాం. పాయింట్ మధ్యలోనే రావాలి, అటు ఎన్ని డిజిట్స్ ఉన్నా ఇటు ఎన్ని డిజిట్స్ ఉన్నా మనకు ఫరక్ ఏం పడదు. 7 × 6 పోతే దట్ ఈజ్ 1,
1 0 పోతే దట్ ఈజ్ 1 అంటే పెద్దదానికి ప్లస్ 1.1. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0.6, డి ఈజ్ ఈక్వల్స్ టు 1.1. ఈ పాయింట్ ఉన్న దానికి ఇంకా T3 ఇంకో డి గిట కనుక్కుందాం. ఈడ వరకు అయిపోయింది. ఇది సింపుల్గా T3 మైనస్ T2 2.8 మైనస్ 1.7. 28 17 పోతే 11. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్ ఉంది 1. మళ్ళీ T4 మైనస్ T3 3.9 మైనస్ 2.8 దట్ ఈస్ 1.1. ఏడవైనా కామన్ డిఫరెన్స్ ఏమొస్తుంది అంతే. ఫోర్త్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఏపీస్ ఇఫ్ దే ఫార్మ్ అన్ ఏపీ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ రైట్ ద నెక్స్ట్ 3 టర్మ్స్. ఇప్పుడు ఏమి ఇచ్చిండు మనకు సిరీస్ ఇచ్చిండు, కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, నెక్స్ట్ 3 టర్మ్స్ చేయమన్నాడు. ఇలా మనం కొన్ని సెలెక్టెడ్వి వేసుకుందాం. ఫస్ట్ సింపుల్ది, మిగతా ట్రై చేయండి, రాకపోతే కామెంట్లో పెట్టండి. ఇక్కడ మనకి సొల్యూషన్ గివెన్ సిరీస్ అని రాస్తాం. 2 4 8 16 ఇట్ ఇచ్చిండు. ఫస్ట్ ఇది ఏపీయా కాదా చూసుకుందాం. ఫస్ట్ మనం ఏదేమో ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ టీ ఈజ్ ఈక్వల్స్ టు T2 మైనస్ T1 ఎంత T2 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 చేసినాం. ఇంకొక కామన్ డిఫరెన్స్ ఇటా కనుక్కున్నాం. 4కి 2కి కనుక్కున్నాం, 8కి 2కి. T3 మైనస్ T2 T3 అంతా 8 మైనస్ 4 దట్ ఈస్ 4. కామన్ డిఫరెన్స్ అనేది చేంజ్ అయింది. సో దేర్ ఫోర్ 2 4 8 16 ఆర్ నాట్ ఇన్ ఏపీ అని రాసేస్తాం, అయిపోతుంది. ఇది చూద్దాం. 2 5/2 3 7/2 సేమ్ దానికి గిట్ట సేమ్ ఇట్లనే చెక్ చేస్తాం. గివెన్ సిరీస్ అని చెప్పి రాస్తాం. ఇది 2 5/2 3 7/2 ఏనేమో 2 ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు T2 మైనస్ T1 5/2 మైనస్ 2 ఎల్సిఎం వచ్చేసి 2 5 మైనస్ 4 దట్ ఈస్ 1/2. ఇంకో డి గిట కనుక్కోవాలి కదా మనము, ఇంకొక డి గిట కనుక్కోవాలిగా, ఇక్కడనే చేసేద్దాం. ఎంత T3 మైనస్ T2 దట్ ఈస్ 3 మైనస్ 5/2 ఎంత ఎల్సిఎం వచ్చేసి 2 3 2s are 6 మైనస్ 5 దట్ ఈస్ 1/2. సో కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. దేర్ ఫోర్ గివెన్ సిరీస్ 2 5/2 3 7/2 ఆర్ ఇన్ ఏపీ అని రాస్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తేనే తెలిసిపోతుంది. ఇగో ఈ దీనికి డిఫరెన్స్ ఎంత 2, దీనికి 2, దీనికి 2. కామన్ డిఫరెన్స్ ఏముంది కాబట్టి ఇది ఏపీలా, థర్డ్ది ఏపీ. కనుక్కొని నెక్స్ట్ 3 టర్మ్స్ ఇట కనుక్కోవాలి. నేను ఇక్కడ మనం చేయలేం నెక్స్ట్ 3 టర్మ్స్ ఈడ నెక్స్ట్ 3 టర్మ్స్ ఇట వేయాలి. ఎట్లా చేస్తామంటే రఫ్ చెప్తా. 7/2 ప్లస్ 1/2 ఎంత వస్తుంది ఎంత వస్తుంది 8/2 వస్తుంది. 8/2 దట్ ఈజ్ నథింగ్ బట్ 4. ఇది 4, ఈ టర్మ్ 4 వస్తుంది. 4 ప్లస్ 1/2 తర్వాత 4 ప్లస్ 1/2 అంటే 7/2 మళ్ళీ 7/2 2 4s are 8 9/2 తర్వాత 9/2 ప్లస్ 1/2 దట్ ఈస్ 5. ఇట్లా నెక్స్ట్ 3 టర్మ్స్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అయిపోతుంది. ఇవన్నీ అట్లనే. ఇక ఈ రూట్వి చూద్దాం. 9th 10th ఫస్ట్ ఏమి ఇచ్చిండు, 12th 13th √2 √8 √18 √32. ఇది ఏపీలో ఉందా లేదా చూసుకుందాం. ఫస్ట్ ఏపీలో ఉండాలంటే మనకి ఏం తెలవాలి, ఏనేమో √2 కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు √8 మైనస్ √2. √18 ఎట్లా రాస్తామంటే మనము 2 square into 2 4 2s కదా మైనస్ √2 స్క్వేర్ √2 క్యాన్సల్ 2 √2 మైనస్ √2 2 √2 మైనస్ √2 దట్ ఈస్ 2 √2 మైనస్ 1 √2 దట్ ఈస్ 1 √2. కామన్ డిఫరెన్స్ ఇంత వచ్చింది. నెక్స్ట్ టర్మ్కి చూద్దాం. నెక్స్ట్ టర్మ్ ఏమేమి ఉంది, T3 మైనస్ T2 √18 మైనస్ √8. √18 ఎట్లా రాసుకుంటాము, 9 2s are 18 మైనస్ సేమ్ 4 2s are 8. 9కి పర్ఫెక్ట్ స్క్వేర్ 3 square into 2 మైనస్ 2 square into 2 స్క్వేర్ √2 క్యాన్సిల్ 3 √2 మైనస్
2 root 2, that is 1 root 2. Therefore common difference ఏముంది, గివెన్, therefore given series in AB అని రాస్తాం. The next 3 terms are ఏదేది √32 కదా, √32. నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది, √32 ప్లస్ 1 √2 ఈక్వల్స్ టు ఎంత, 32ని ఎట్లా రాసుకుంటాం మనము, 32 8 4s కదా, 8 4s కదా, 16 2s. ఈ టర్మ్ 16 into 2, 16 2s 32 ప్లస్ 1 √2, 4 square, 4 square into 2 plus 1 √2, 4 √2 plus 1 √2, that is 5 √2. అంటే √32 ఒక టర్మ్, తర్వాత 5 √2 ఒక టర్మ్, దాని తర్వాత 5 √2 ప్లస్ 1 √2, దట్ ఈజ్ ఇది 6 √2 అయిపోతుంది. ఇంకొక టర్మ్కి ఏమొస్తుంది, 6 √2 ప్లస్ √2, దట్ ఈస్ 7 √2. ఇంతే. ఇట్లనే మనం 3 టర్మ్స్ రాస్తాం. ఇగో ఇది ఈక్వల్స్ టు 1 2 3, తర్వాత మొత్తం సిరీస్ని రాస్తాం, అయిపోతుంది. ఇది ట్రై చేయండి. ఇది ఏముంది, √3 √6, √6ని ఎట్లా రాస్తాము, 3 into 2, ఇది నాట్ ఏపీ అని వస్తుంది. అంతే. ఇక ఎక్సర్సైజ్ 1 అయిపోయింది దీంతో.